నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. దేశవ్యాప్తంగా 7 విడతలుగా ఎంపీ ఎలక్షన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నిక జరిగింది. సో ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి 8 సీట్లు ఇచ్చినారు, ఎంఐఎంకి 1 సీట్ వచ్చింది. దేశంలో 3వసారి కూడా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చిండు. ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలుపొందిండు. సో చర్చ ఏంటంటే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లే వచ్చినాయి, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీజేపీ కూడా 8 సీట్లే వచ్చినాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ వల్లనే 8 సీట్లకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిమితం చేసిన చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అంశాలతో పాటు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు మారబోతున్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ వల్లనే 8 సీట్లకే పరిమితమైందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? నిజంగా రాజకీయ పరిణామాలు ఏమైనా మారబోతూ ఉన్నాయా? మాట్లాడదాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుట్ల రమ్యారావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఈ కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, అధికారంలోకి వచ్చి దాదాపు 160 రోజులు కావస్తూ ఉన్నది. సో పోరాడి ప్రజల పక్షాన కొట్లాడిన కల్వకుట్ల రమ్యారావు గారికి ఏమైనా పదవి రాబోతూ ఉందా, లేకపోతే కేసీఆర్ ఏ తరహాలు అయితే పోరాట యోధులను పక్కకు పెట్టిండో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోరాట యోధులని ప్రజల పక్షాన ప్రశ్నించిన, ముఖ్యంగా మార్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళని రేవంత్ రెడ్డి ఏమన్నా పక్కన జరిపే ప్రయత్నం ఏం చేస్తూ ఉండా? ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. బాగున్నారా? బాగున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ 150 రోజులు దాటుతూ ఉంది అధికారంలోకి వచ్చి. సో ఏ మార్పు కోసం అయితే మీరు ఆ కుటుంబం పైన, ఆ కుటుంబంలో ఉండి మీరు పోరాటం చేసిన వాళ్ళు మీరొకరు, ఆ దిశగా మీ పార్టీ పనిచేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తూ ఉందా? ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? కుటుంబం మీద నేను పోరాటం కాదు రాము, అక్కడ సిస్టమ్ మీద, అక్కడ ఉన్న వ్యవస్థ మీద పోరాటం చేసినాం ప్రజల పక్షాన. ఒక నాయకురాలిగా, ఒక పార్టీ తరఫున కాకుండా పార్టీ గొంతుకగా ప్రజల కోసం పనిచేసినాం. మేము అనుకున్నది ప్రజల కోసం సక్సెస్ అయినాం. ఇంకా మార్పు అనేది జస్ట్ ఇప్పుడే ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి పాలన మీద దృష్టి పెడతారు పక్కాగా. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో డెఫినెట్గా అవి నెరవేర్చుకునే దిశగా ముఖ్యమంత్రి గారు మంత్రులు పనిచేస్తారు. కానీ మీరు ఆనాడు ప్రతిదానికి 100 రోజులు ఒక టైం పీరియడ్, ఆ లిమిట్ అన్నది పెట్టినారు. 100 రోజులు కాస్త 200 రోజుల దగ్గర కావస్తూ ఉన్నది. సో పబ్లిక్ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తలేదా? మీరు ఇచ్చిన మాట తప్పినట్టు మీకు అనిపిస్తలేదా? గత పాలకులకు 10 సంవత్సరాలు పట్టింది, మాకు జస్ట్ మొన్ననే అంత 150-160 రోజులు అవుతుంది. మేము వేరే పార్టీలలాగా మభ్యపెట్టలేదు, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. మిగిలినవి కూడా తప్పకుండా నెరవేర్చే దిశగా లో బడ్జెట్ ఉన్నా కానీ బడ్జెట్ను సమకూర్చుకొని డెఫినెట్గా ప్రజలకు ఇబ్బంది జరగకుండానే పాలన చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో మీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా పదవి వచ్చే అవకాశం ఉందా? మీలాంటి మార్పు కోసం భాగస్వాములైన వాళ్ళకి ఏమైనా అవకాశాలు మీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలన్న ఆలోచనలు ఉందా? లేకపోతే ఎవరికైతే నా వాళ్ళే ఉంటే అయిపోతుండే అన్న ఆలోచనలో మీ పార్టీ ఏమన్నా ఉందా? అట్లా ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా రేవంత్ అన్న ఆలోచిస్తారు అని నమ్మకం మాకుంది. ముఖ్యంగా మహిళలకు డెఫినెట్గా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు అని మహిళలందరికీ కూడా నమ్మకం ఉంది, పార్టీలో పనిచేసే వాళ్ళకి. సో ఇంకేదన్నా పదవి మీకోసం ఎదురు చూస్తూ ఉందా? మీరు ఇంకేదన్నా పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? దాదాపు అన్నీ ఎక్కడికక్కడ ఫుల్ఫిల్ అయిపోతూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయింది, ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, కార్పొరేషన్ చైర్మన్లు కొంతమందికి ఇచ్చుకున్నారు. సో ఇంకా కొన్ని పదవులు కూడా అవి కూడా ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో ఏదన్నా పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు, ముఖ్యంగా మహిళా కోటలో మీకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉన్నదా? మహిళా కోట అనుకోండి, జనరల్ కోట అనుకోండి, ఏ రకంగా అయినా నేను క్యాపబుల్. నాతో పాటు పార్టీలో పనిచేసిన మహిళలు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళైనా, మాట్లాడిన వాళ్ళైనా, గత ప్రభుత్వాన్ని
ఎదిరించిన వాళ్ళందరికీ కూడా ఎవరి అర్హతను బట్టి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక్కదానికి కాకుండా అందరికి కూడా న్యాయం చేయాలి. డెఫినెట్గా ముందుగా ముఖ్యంగా మహిళలకు చేయాల్సిన అవసరం రేవంత్ అన్న మీద ఎంతైనా ఉంది. కానీ మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆ జెండా మోసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా తిరుగుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకు అన్న ముందు వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉంటే రమ్యారావు గారికి ఏమి ఇబ్బంది అనిపిస్తలేదా? ఈ 160 రోజుల పదవులు వచ్చి అనుభవించిన వాళ్ళని చూసి నేను ఇబ్బంది పడి బాధపడే అవసరం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మా రూపాంతరం చెందింది కదా. అక్కడ అసలు పేరు తెలవని వాళ్ళు, ఉనికి తెలవని వాళ్ళు కూడా పదవులు అనుభవించినప్పుడే నేను బాధపడలేదు, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ. ఇంకా ఇప్పుడు నేను ఈ 160 రోజులకు ఆగమాగం కావాల్సిన అవసరం అస్సలు లేదు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న మీద. కానీ ఏ కుటుంబం చేతిలో అధికారం దూరం కావాలని మీరు ప్రయత్నం చేసిరు, రమ్యారావు గారికి పదవి రావట్లేదని ఆ కుటుంబం సంతోషపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కదా. వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేస్తున్న? గతంలో కూడా ఇదే ప్రశ్న మీకు అడిగిన. సో అనుకుంటా మీ పదవి విషయంలో జరుపుకుంటూ వస్తూ ఉంది. సో ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా రమ్యారావుకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పదవి వచ్చినా పర్లేదు, ఎవరికి నామినేటెడ్ పదవి వచ్చినా పర్వాలేదు, ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ వచ్చినా పర్వాలేదు, కానీ రమ్యారావు గారికి ఏ పదవి రావద్దు అన్న ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా మీ పార్టీలో? ఇక్కడ ఒక్కటి రాము, నేను ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, కుటుంబంని దించాలనడం కాదు, అక్కడ పార్టీ సిస్టమ్ కరెక్ట్ లేదు అని పార్టీని సవరించుకోవాలని ఎన్నోసార్లు మేము చెప్పినాం, ప్రశ్నించినాం, అవకతవకలు ఏం జరుగుతున్నాయో బయట పెట్టినాం. అయినా కూడా వాళ్ళు సవరించుకోలేదు. వాళ్ళకి ఈ పరిస్థితి దాపరించింది, ఈ దుస్థితి దీనస్థితి దాపరించింది. ఇంకా నా పదవి విషయము మీరన్నట్టు డెఫినెట్గా జరుగుతాయి. ఆ కుట్రలు కూడా జరుగుతున్నాయి కూడా. అయినా చూస్తా. సరే, మీ అంశం ఒక పక్కన పెడితే, మీ చెల్లె కల్వకుట్ల కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలలు దాటుతూ ఉన్నది. సో ఇప్పటివరకు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఇప్పుడంతలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు మీకేమైనా అనిపిస్తుందా? అరే మా చెల్లె బయటకు వస్తే బాగుండు. సరే, ఎంత శత్రుత్వం రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబం కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి అనిపిస్తుంది. సరే, తప్పు చేసినప్పటికీ కూడా తొందరగా బయటకు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన మీరు ఏమన్నా వస్తుందా? మీకేమనిపిస్తుందో కానీ నా దృష్టిలో మటుకు అది ఆత్మబంధువైనా రక్త సంబంధీకులైనా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో మనము తప్పు జరిగినా సరే తొందర రావాలి బయటికి అట్లా అని, ఇక్కడ మానవత్వం వేరు, కుటుంబ సంబంధాలు వేరు. మానవతా కోణంలో చూస్తా నేను. ఏంది అని అంటే, అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఒకరి ప్రలోభంతో జరిగిందా, ఎట్లు ఇరుక్కపోయింది ఇన్వాల్వ్మెంట్. సో అది కొంచెం ముందే సరిదిద్దుకునేది ఉండే, సరిదిద్దుకోలేకుండా జరిగిపోయింది. అది జరిగిపోయిన దానికి మరి చేసిన తప్పుకు అనుభవించాల్సిందే కదా. కానీ ఎక్కడో కొంచెం అయితే అనిపిస్తుంది కదా, అరే పాపం ఇన్ని రోజుల నుంచి జైల్లో ఎట్లా గడుపుతుందో. సో ఇంత రాజభవనంలో నివసించిన ఆమె, స్వేచ్ఛగా తిరిగిన ఆమె, అధికార హోదాలో తిరిగిన ఆమె, సో ఒక గడిలో ఏమంటారు, ఒక బందీ అయిపోయి జైల్లో ఉంటా ఉన్నది కదా. సో మీకు కొంచెం కూడా అరే మా కుటుంబానికి సంబంధించిన అని కూడా ఇబ్బంది అనిపిస్తలేదు ఎక్కడ కూడా? అంటే ఒకటే కుటుంబంలో ఇద్దరం అక్కా చెల్లెళ్ళుగా పుట్టి ఈరోజు కవిత జైలుకు అయ్యే పరిస్థితి కల్పించింది ఎవరు, చేతులారా చేసుకున్నది ఎవరు? చేసుకోవాల్సిన అవసరం ఏముండే ఫస్ట్. కానీ ఇదే కుటుంబం అనండి, అదే పార్టీ అనండి, అన్యాయంగా అనవసరంగా ఇష్టం లేని వ్యక్తుల మీద ఒకరు ఆరోపించినంత మాత్రాన ఎంతోమందిని అకారణంగా కొట్టించిండ్రు, జైళ్ళకు పంపించిండ్రు. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముండే? అవి చూసుకోనైనా మరి మనం ఇట్లా చేస్తున్నాము, మన పార్టీ ఇట్లా చేస్తుంది, మరి మనం ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దు అనేది ఆలోచించుకోవాలి కదా. అంటే ఒకప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తున్నాం, అంతేనా మీ ఆలోచన? నో, నేను అనేది మీకు అర్థం కాలేదు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది మీలాంటి జర్నలిస్టులనే కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానివ్వండి, ప్రశ్నించిన వాళ్ళని కానివ్వండి, కొట్టించిండ్రు, జైళ్ళకు పంపించిండ్రు, కేసులు పెట్టిండ్రు, తప్పుడు కేసులు కూడా పెట్టిండ్రు. అవన్నీ చేసినప్పుడు మేము ప్రశ్నించినందుకే అవతల వాళ్ళని ఇట్లా చేస్తున్నాం కదా. మరి మేము తప్పులు చేసిన రోజు వేరే ప్రభుత్వాలు మమ్మల్ని కూడా ఇట్లనే లోపల పెడతాయి కదా అని ఎందుకు ఆలోచించుకోలేదు అని నేను అంటున్నాను. చర్యకు ప్రతిచర్య కాదు ఇక్కడ చర్య లేకుండానే ప్రశ్నించినందుకే మీడియా వాళ్ళని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి ఇబ్బంది పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైళ్ళకు పంపిండ్రు. వాళ్ళు విద్యార్థిని చూడలే, మహిళని చూడలే, మేధావిని చూడలే, మీడియా వాళ్ళని చూడలే, ఎవరిని చూడకుండా జైళ్ళకు పంపించిండ్రు, కేసులు పెట్టి. మరి అధికారంలో ఉన్నాం, కుటుంబంలో ఉన్నాం, కీలక వ్యక్తులు ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, పార్టీలు ఉన్నాం. మరి తప్పు చేసే అవసరం ఏంది? తప్పు చేస్తే మరి మా మీద ఉండే ప్రభుత్వాలు ఇదే చర్య తీసుకుంటుంది కదా అని ఎందుకు అనుకోలేదు అని నేను అంటున్నా. అనుకోలేదు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే ఈ గతి దాపురిస్తుంది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆ కుటుంబంలో? కాస్త ప్రశాంతతగా అనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? ఏం చర్చ జరుగుతూ ఉంది? పార్టీని ఎట్లా బలోపేతం చేయాలన్న ఆలోచనకి ఏమైనా వస్తూ ఉన్నారా? ఎక్కడ తప్పిదం చేసినాం, ఆ తప్పులను ఎట్లా సవరించుకుందాం అన్న ఆలోచనలో ఏమన్నా ఇంటర్నల్గా ఏమైనా చర్చ జరుగుతూ ఉందా? అసలు ఏం జరుగుతూ ఉంది ఓవరాల్గా ఈ కుటుంబంలో? నాకు తెలిసి ఆ కుటుంబంలో ఏం చర్చించుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు అని తెలుసుకునేంత అవసరం అస్సలకే లేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చే దిశగా పనిచేయడము అదే సరిపోయింది. జస్ట్ మొన్ననే రిజల్ట్ వచ్చింది, మళ్ళీ కోడ్ పోయి మళ్ళీ పాలన స్టార్ట్ అయింది. మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం, వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే వాళ్ళు కనీసం పాశ్చాత్తాపడాలి జరిగిపోయిన తప్పులకు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మీరు ప్రజలకు మీ వల్ల ఇచ్చిన హామీలు కానివ్వండి, మీ వల్ల జరిగిన నష్టం కానివ్వండి, ప్రజలకు జరిగిన కష్టానికి కానీ క్షమాపణ కోరుకుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఇప్పటికే ఆ రకంగా ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు కదా. ఓకే, ఆలోచనకి ఇంకా వస్తలేరు. ఎక్కడ వస్తున్నారు? అధినేత నుంచి కింది స్థాయి నాయకుడి వరకు కూడా ఎవరు కూడా పశ్చాత్తాపడతలేరు. ఎవరు కూడా ప్రజలకు మరి తెలంగాణ ఇచ్చింది ఒకరు, తెచ్చినామన్న మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మరి మేము ప్రజలను ఎంత కష్టపెట్టినాము, ఎంత మభ్య పెట్టినాము అనేది ఏ నాయకుడన్నా బయటకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడా? అట్లా ప్రజలకు తెలిసే విధంగా క్షమాపణలు అడుగుతలేరు. కానీ దొంగసాటుగా బల్లు లెక్క, బల్లి ఎట్లా పోతుంది ఒక ఇంట్లోకి మనకు తెలియకుండా, కంటికి కనబడకుండా, అట్లా బల్లిలాగా బాల్క సుమన్ కూడా మా నాయకులు ఇంట్లోకి వచ్చి కాపాడండి అని వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అదే బాల్క సుమన్ ఎందుకు కాపాడండి అని బల్లిలాగా ఒక మా అతి ముఖ్యమైన నాయకుని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునే పరిస్థితి, మా నాయకుని అపాయింట్మెంట్ లేదు, మా నాయకునికి తెలియదు, అట్లా వచ్చేసి నువ్వు కాపాడమని దొంగచాటుగా 4 గోడలలో మొరబెట్టుకునే అవసరం ఏంది? ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజలను అడుగు క్షమాపణ. బాల్క సుమన్ మీ పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతా ఉన్నాడు. 100% ఇది వాస్తవం. రమ్యారావు ఎప్పుడు వాస్తవాలే చెప్తుంది. 4 రోజులు కూడా కాలేదు. ఏం తప్పిదం చేసింది బాల్క సుమన్? ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కాళ్ళ మీద పడాల్సిన అవసరం బాల్క సుమన్కి వచ్చింది? బాల్క సుమన్ అడగాలి. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళి మీరు ఇమీడియట్గా బాల్క సుమన్ ఎక్కడున్నాడో, చెన్నూరులో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఇంకెక్కడున్నా బాల్క సుమన్ ఇమీడియట్గా అడగండి. దీని మీద ఏం చెప్పారు? బాల్క సుమన్ ఈ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గర. సో కేటీఆర్ని ఏ తరహాలో అయితే కేసీఆర్ చూస్తాడో బాల్క సుమన్ కూడా సొంత కొడుకులానే చాలాసార్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తోటి బాల్క సుమన్కి ఏం అవసరం పడి ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అవును, అధికారం ఉన్నప్పుడు అధికారంతో వచ్చిన అహంకారంతో అక్కడ ఉన్న నాయకులు బాల్క సుమన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలామంది చిట్టా ఉంది, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరిని కళ్ళ మీద పడుతున్నారు, బతిమలాడుకున్నారు, అన్నీ నేను అవసరమైనప్పుడు బయట పెడతా. ఇప్పుడు ఇది ఒక్కటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.
అంటే అప్పుడు అధికార మదంతో ఉమ్, తప్పులు చేస్తుంటేనే కదా ఉమ్, ఈరోజు మా నాయకుని దగ్గరికి వచ్చి ఉమ్, ఒక చాలా సీనియర్ నాయకుని దగ్గరికి వచ్చి ఉమ్, ఆ నాయకునికి తెలియకుండా అసలు వీడిని ఎవడు రానిచ్చిండ్రా ఇంట్లోకి వీడెందుకు వచ్చిండు నా దగ్గరికి వీడిని అసలు ఎవడికి రానిచ్చిండ్రా ఇంట్లోకు అని మా నాయకుడు చాలా కోపానికి వచ్చిండు, ఉమ్, చీదరించుకున్నాడు. ఒక్క సెకండ్ కూడా 0.1% కూడా మా నాయకుడు ఎంటర్టైన్ చేయలేదు బల్కన్ సుమన్ని. కానీ కేసీఆర్ తెలియకుండా బాలకృష్ణ మీ నాయకుల దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటారా? డెఫినెట్గా ఎట్లా డెఫినెట్గా 100% ఉంటుంది. చేసినవన్నీ తప్పులే కాబట్టి, ఆ, విపరీతమైన అరాచకం కాబట్టి, విపరీతమైన అవినీతి కాబట్టి, అవన్నీ కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, అవినీతి బయటపడొద్దన్నా రక్షణ కావాలి కాబట్టి ఏమైతే అయింది మరి ఉద్యమంలో ఎంతమంది 1200 మంది ప్రాణాలు బల్కసుమన్ మనందరం చూస్తున్నాక ప్రాణాలు పోయినాయి. ఎందుకంత నీ ప్రాణభయం? ఉమ్, ఏ రోజన్నా నువ్వు 1200 మంది, నువ్వు కూడా విద్యార్థి నాయకునివే కదా, అక్కడి నుంచే రాజకీయ నాయకునివి అయినావు కదా, మరి 1200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే మాట్లాడని బల్కసుమన్ ఈ రోజు మా సీనియర్ నాయకుని ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడేంత అవసరం ఏంది? ఏమైతుంది? ఉండు, నీ కేటీఆర్ దగ్గర ఉండు, నీ కేసీఆర్ దగ్గర ఉండు. ఉమ్, కేసీఆర్ కేటీఆర్ తర్వాత నువ్వు ఒక టైంలో హరీష్ రావును కూడా కాదు అన్నంత నువ్వు నడిపించుకున్నావు, అవును. అవునా? ఉమ్, మరి అట్లాంటివని నువ్వు నాయకుడు కష్టకాలంలో ఉన్నాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ దగ్గర ఉండాల్సిన నీవు ఈరోజు మళ్ళీ ఈ మా నాయకుని దగ్గరికి వచ్చే అవసరం ఏంది? ఉమ్. బాలకృష్ణ లాగా చాలామంది వస్తూ ఉన్నారా మీ పార్టీ వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడడానికి? అవును. ఉమ్. ఓకే. సో ఏమనుకుంటా ఉన్నారు? కొత్త పార్టీ అనే తెరపైకి వస్తూ ఉన్నది, హరీష్ రావు బీజేపీలో కానీ చర్చ జరుగుతూ ఉంది, నిజమేనా ఇవన్నీ? కొన్ని ఇప్పటికిప్పుడు జరగవచ్చు, కొన్ని ముందు జరగవచ్చు. ఒక 3 పార్టీలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో, ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో. ఉమ్. కేసీఆర్ కుటుంబం నుంచి ఇంకో పార్టీ కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు, కాకముందే ఈ అవతల పార్టీ వాళ్ళకి ఇబ్బంది అయ్యో వాళ్ళు వేరే రకంగా వాళ్ళు వచ్చి వేరే పార్టీ ఫామ్ చేసుకోవడమో ఇంకో పార్టీ తోటి పోవడమో డిఫరెంట్. కానీ ఆ పార్టీని దించడానికి మా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, బయట నుండి ఉన్న వర్గాల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీ ఫామ్ చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఎక్కడ ఈ లోపము, ఎందుకు ఈ సమన్వయం లేకపోతుంది అని బాధ అనిపిస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక పార్టీ పుట్టబోతుందా? నో, మా కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, బీఆర్ఎస్ పార్టీని దించిన ఎవరైతే మేధావులు అనుకోండి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఓకే, కాంగ్రెస్కి సపోర్ట్ కాంగ్రెస్ చేసేవాళ్ళు కాంగ్రెస్ చేసిండ్రు, బీజేపీ చేసేవాళ్ళు బీజేపీ చేసిండ్రు, అల్టిమేట్గా బీఆర్ఎస్ని దించాలని అనుకున్న వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఓకే, కాకముందే అప్పుడు సమర్థించిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పార్టీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని దేశ విదేశాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి చర్చలు, ఆ రకంగా రూపకల్పన ఎందుకు జరుగుతుంది అది అర్థం కావట్లేదు. సో మీరు వాళ్ళకి ఒక నిమిషం, వాళ్ళకి 10 సంవత్సరాల టైం ఇచ్చిండ్రు, కానీ ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు. మరి ఇది మా ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తుండ్రా, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేస్తుండ్రా, లేకుంటే ఇక్కడ మరి పార్టీకి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఆలోచన చేస్తున్న వాళ్ళకు మధ్యలో ఏదైనా తేడా ఉందా, అదే అర్థం కావట్లేదు. అంటే మార్పు కోసం ఎవరైతే భాగస్వాములు అయినారో పార్టీతో సంబంధం లేని వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉన్నారని మీరు అంటూ ఉన్నారు. కానీ మీరు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెరపైకి వచ్చి కొత్త పార్టీ తీసుకొస్తూ ఉన్నారని మీరు ఎందుకు అనుకోవట్లే? నో, నేను అనట్లేదు అది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మీరు అడిగినారు కదా పార్టీ వస్తుందా అని, దాని పరంగా నేను చెప్పిన అంతే తప్ప వేరే విధంగా కాదు. సో మార్పు కోసం భాగస్వాములు అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు ఒక పార్టీ తెరపైకి వస్తుంది, ఇంకా 2 పార్టీలు అన్నారు, మొత్తం ఓవరాల్గా 3 పార్టీలు అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇంకో పార్టీ రాబోతా ఉందో, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతా ఉండో, లేదంటే బీజేపీలోకి పోబోతున్న చర్చ జరుగుతూ ఉంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్? హరీష్ రావు ఆలోచన రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. మీకే సాధ్యమైతే చెప్పాలంటే, అంటే ఏం జరుగుతుందో మీకే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా.
డెఫినెట్గా దానికి ఒక సమయం సందర్భం ఉన్నప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తా. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నను తన పాలనను మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయి అని చూడకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది ముఖ్యమంత్రి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అల్టిమేట్గా ఒకే లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఆగమాగం చేయాలి, కూల్ చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్గా ఆ ప్రయత్నాలు జరుగుతా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. అయినా కూడా అది ఎప్పుడైతే రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ రోజు నుంచే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా రేవంత్ అన్న వాటిని గట్టిగా అవతల వాళ్ళని తట్టుకుంటూ, ఇటు పాలన చేసుకుంటూ, ఇటు ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో ఒక పిసిసి అధ్యక్షునిగా, ఒక ముఖ్యమంత్రిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ తను పాలన చేస్తున్నారు కదా, తట్టుకుంటున్నారు కదా. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే ఈ 3 పార్టీలను మీరు ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నారు. మీ పార్టీలో ఉన్న ఓ వర్గమే ఈ 3 పార్టీలను తెరపై తీసుకొస్తుంది అనుకోవచ్చా? లేదు, అది కాదు, కానీ వేరే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. కానీ అల్టిమేట్గా మీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా ఈ 3 పార్టీలు తెరపైకి వస్తే ఒకవేళ? అదే నేను అనేది, నేను కోరుకునేది కూడా అదే. తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది. గతంలో ఉన్న ప్రభుత్వ మాయమాటలకు, మభ్య మాటలకు ప్రజలు మభ్యపోయి అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు వాస్తవాలు గ్రహించుకొని మాకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. మా ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి 5 సంవత్సరాలు. డెఫినెట్గా మేమే పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి పాలన చేయాలి అనేది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ అన్న వరకు కూడా ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా రేవంత్ అన్న గారు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదవులు రానోళ్ళనైనా, పదవులు వచ్చిన వాళ్ళనైనా అందరినీ ఒకే రకంగా కలుపుకొని, పదవులు వచ్చిన వాళ్ళకంటే ఇంకా పదవి రాని వాళ్ళకే అన్న మాట్లాడుకోవాలి, ప్రయారిటీ ఇవ్వాలి. కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం రేవంత్ అన్న మీద ఉంది. రేవంత్ అన్న కూడా చాలామందికి మాట ఇచ్చున్నారు. ఇప్పుడు రాబోతున్న 3 పార్టీలు అంటా ఉన్నారు. సో ఏ పార్టీ తోటి రమ్యారావు గారు జత కట్టబోతా ఉన్నారు? నాకేమో ఇప్పటి వరకు ఏ పదవి రాలే కాబట్టి మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా? అస్సలు లేదు. డెఫినెట్గా నాకు పదవి వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. పదవి వస్తుంది, వచ్చినా రాకపోయినా పార్టీలో ఉంటా అంటున్నారు. రాకపోయే సమస్య లేదు ఇక్కడ, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నాకు రేవంత్ అన్న మాట ఇచ్చిండు, ఎలక్షన్స్కి ముందే మాట ఇచ్చిండు నాకు. కానీ అవసరాల కోసం చాలా మందికి మాట ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. సో రమ్యారావు గారు రేవంత్ రెడ్డి మాటను ఎట్లా నమ్ముతున్నారు? డెఫినెట్గా నమ్ముతున్నా. నమ్మకం అనేది రేవంత్ అన్న నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం కోల్పోవద్దు అనేది రేవంత్ అన్న కాపాడుకోవాల్సిన అవసరం. ఓకే, మొన్న ఎంపీ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి. దేశంలో 3వసారి నరేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయం గురించి మాట్లాడుకుంటే మీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, ఎంఐఎంకి 1 సీట్ వచ్చింది 17 సీట్లలో. సంతోషంగానే ఉన్నారా మీరు? 8 మేము అనుకున్నాం 8 వచ్చినాయి అని సంతోషంగానే ఉన్నారా? అరే కొంత ఎక్కువ అనుకున్నాము తక్కువ వచ్చినాయి అన్న ఇబ్బంది ఏమైనా కలుగజేస్తూ ఉందా మీకు? ఇంకా ఎక్కువ రావాలని అనుకున్నాం, పని చేసినాము, కష్టపడ్డాము, రాలేదు. ఇబ్బంది పడేది ఏముంటుంది, సంతోషపడేది ఏముంటుంది? ఇంకెక్కువ రావాలనుకున్నాము, రాలేదు. కాకపోతే మేము స్టేట్లో ఉన్నాం. ఏ బీజేపీ పార్టీ అయితే సెంట్రల్లో మొన్నటి వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు అన్ని రకాలుగా వేరే రకంగా చేసుకునేసరికి ఈ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. కానీ మీది అధికార పార్టీ, మీరు అధికారంలోకి వచ్చి. అవును, మేము స్టేట్లో అధికార పార్టీ, సెంట్రల్ లేం కదా, స్టేట్లో ఉన్నాం కదా. స్టేట్లో ఉండి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండే 14 సీట్లు. 8 సీట్లకు పెరిగినాం కదా. మేము రావాలనుకున్నాము, మేము 14 రావాలనుకున్నాము, కష్టపడ్డాం, పని చేసినాం. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మీరు చూసిండ్రు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నువ్వా నేనా అన్నట్టు. కానీ మీ పార్టీ ఫెయిల్యూర్ అయినట్టు అనిపిస్తలేదా? ఏ రకంగా ఫెయిల్యూర్ అయినట్టు? సమాంతరంగా సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఫెయిల్ అయినట్టు? బీజేపీ ఫెయిల్ అయింది, మేమే సక్సెస్ అయినాము. ఎందుకు బీజేపీ ఫెయిల్ అయింది? అవును, మరి మేమెందుకు ఫెయిల్ అయినట్టు? కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయినట్టు? వాళ్ళతో సమానంగా మాకు వచ్చినాయి, మేమేం తక్కున్నాం వాళ్ళకంటే.
మేము సెంట్రల్లో మా పార్టీ అధికారంలో లేకపోయినా స్టేట్లో మొన్ననే అధికారంలోకి వచ్చినా మేము స్టేట్లకు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవ్వకున్నా కానీ 8 సీట్లు మాకు వచ్చినాయి. మా వాళ్ళు దాదాపుగా బార్డర్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ మెజార్టీ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అవకాశం ఇచ్చినారు. అక్కడ కూడా మీ పార్టీకి కాకుండా బీజేపీ ఎంపీలను గెలిపించారంటే ఇక్కడ మీ ఫెయిల్యూర్ మీకు అనిపిస్తలేదా? ఏ రకంగా ఫెయిల్యూర్ రాము? మేము ఫెయిల్ అవ్వలేదు. డెఫినెట్గా మేము అసెంబ్లీలో పాస్ అయినాము, అసెంబ్లీలో డిస్టింక్షన్లో పాస్ అయినాం, ఇలా పార్లమెంటరీలో మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. ఇంకేంది, 8 వచ్చినాయి కదా మాకు. మేము ఎక్కువ రావాలనుకున్నాం, ఆశించినాం, కష్టపడ్డాం, కొన్ని పోయినాయి బార్డర్లో అట్లా. అది కూడా కొన్ని అవతల పార్టీలు లోపాయికారు ఒప్పందాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన బయట చర్చ ఏంటంటే కేసీఆర్ పోవాలి అనుకున్నాం. ఆప్షన్లో కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా పరిపాలన కొనసాగించకపోవడం వల్ల మాకు ఆప్షన్ బీజేపీ అనిపించింది ఎంపీ ఎలక్షన్లో, కాబట్టి సమాంతరంగా సీట్లు ఇచ్చినాం. సో ఈ సీట్లతోటి ఈ రిజల్ట్స్ తోటి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది మేధావి వర్గాలలో. వాస్తవం కదా? మేధావి వర్గాల మీద నెట్టొద్దు ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పెద్ద పదం కాంగ్రెస్ మీద అసలే వాడద్దు. ఎందుకంటే 6 నెలలు కాలే మా ప్రభుత్వం వచ్చి, 8 సీట్లు మేము తెచ్చుకున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటే 2 ఎలక్షన్స్ పోయినాయి. అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి అరాచకాలు చేసింది. మరి అప్పుడు బీజేపీకి వేయలేదు ఎందుకో, కాంగ్రెస్కి వేయలేదు ఎందుకో, మరి అదే బీఆర్ఎస్కి వేసిండ్రు కదా. అప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని ఉండే. ఇప్పుడు మాది ఫెయిల్యూరు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనే పెద్ద పదాలు ఎవరు కూడా మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే కనీసం 6 నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మనం జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు వాళ్ళకు. మెదక్ మీద కొంత హోప్స్ పెట్టుకుని అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలిచిండు. సో ఇంటర్నల్గా మీ పార్టీ ముఖ్యమంత్రి ఏమంటా ఉండంటే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుంది, బీజేపీకి సపోర్ట్ చేసి అంటా ఉండు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుందా, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిందా ఇంటర్నల్గా? అట్లేమన్నా అనిపించిందా మీకు రిజల్ట్ చూస్తే? ఈ ఆత్మ బలిదానం చేసుకుందో ఏ రకంగా బలైందో కానీ బీఆర్ఎస్ పార్టీ బలైపోయింది. బీజేపీకి ఏమైనా ఇంటర్నల్గా సపోర్ట్ చేసిందా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో? ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం తగ్గుకుంటూ పోయింది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా డౌన్ అయిందో అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినాడు. ఇక్కడ ఏమైనా ఇంటర్నల్గా ఒప్పందం ఏమైనా జరిగిందా? అస్సలు అట్లాంటి అవకాశం ఉన్నది అని కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే నేను అనుకోను. ఎందుకంటే మనము మెదక్దే తీసుకుందాం, రఘునందన్ రావు అండ్ వెంకట్రామరెడ్డి అండ్ నీలమ్మద్. మా ఇన్ఛార్జ్ తీసుకున్న మినిస్టర్ కొండా సురేఖ గారు కానివ్వండి, అక్కడ పనిచేసిన నాయకులందరూ కూడా నీలమ్మదును గెలిపించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండ్రు. అన్ని వర్గాల వాళ్ళు, మా పార్టీలు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వెల్ విషర్స్ అందరు కూడా పనిచేసిండ్రు. కానీ అక్కడ గతంలో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయిన రఘునందన్ రావు ఒకప్పుడు టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, ఆ తర్వాత బీజేపీ. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వ్యక్తి ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక కలెక్టర్గా రిటైర్ అయిన అతను ఇమీడియట్గా వచ్చి అక్రమంగా 1000 కోట్లు సంపాదించుకొని ఆ 1000 కోట్లను బరద లెక్క వారిపిస్తాము. వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు కనీసం సిద్దిపేట వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చినామా లేదా, ప్రాజెక్టుల పేరు మీద అక్రమంగా ఈ ఎవరెవరికి పొలాలకు నీళ్లు వారిపించిండో కానీ ఎవరికి నీళ్ళు వస్తున్నాయా లేవా అనేది ఆయన చూసుకోకుండా డబ్బును వరదలాగా మాత్రం ఆయన అవినీతిగా సంపాదించుకున్న డబ్బును మాత్రం పారిచ్చిండు. అట్లా పారిచ్చి గెలుస్తాను అనుకున్నాడు. దానికి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఉన్నారు, గెలుస్తామని అనుకున్నారు. కానీ అసలే గెలవడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి మామూలుగా కాదు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సో ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో స్వయాన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు గెలవడానికి ప్రయత్నాలు చేసినని చర్చ. మల్కాజ్గిరి విషయాలకు వస్తే ఎక్కడో సంబంధం లేని తాండూరు సంబంధించిన పట్టణం సుంతా మహేందర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఈటల రాజేందర్ గెలుపుకు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సహకరించిన చర్చ. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సెట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి
కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకొని చేవెళ్ళ ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిన చర్చ. సికింద్రాబాద్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు పదవిలో ఉన్నారు. సో అక్కడ కూడా కిషన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సహకరించింది. ఈ 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చర్చ జరుగుతూ ఉంది. మీకేమైనా డౌట్ అనిపిస్తూ ఉందా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల మీద? అస్సలు అనిపిస్తలేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎక్కువ సీట్లు తెచ్చుకొని ప్రజలకు కానీ, పార్టీకి కానీ, మా అధినాయకులకు కానీ చూపించుకోవాలనుకుంటారు, పార్టీని స్ట్రెంథన్ చేయాలనుకుంటారు, మెజార్టీ రావాలనుకుంటారు. కానీ బీజేపీకి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంటుంది, మా పార్టీకి ఏం అవసరం ఉంటుంది? అస్సలు అవసరం ఉండదు కదా. కానీ బలవంతమైన అభ్యర్థుల మీద ఇప్పుడు మీరు మేధావి వర్గాలలో చర్చ జరుగుతుందని ఒకటి అన్నారు, కాంగ్రెస్ కు బల్పు గిల్పు అనుకుంటా. మీ ఇందాకేమన్నారు, మా ముఖ్యమంత్రి గారే అంటున్నారు బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీజేపీకి సరెండర్ అయ్యిందని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి మళ్ళీ కాంగ్రెస్ పనిచేసింది అని మళ్ళీ అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందండి? మీరే చెప్పండి. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే, మీ పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, ఆపోజిట్ పర్సన్స్ ఏమో బలవంతమైన అభ్యర్థులుగా కనిపిస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఈ అభ్యర్థులు చూస్తూ ఉంటే బలహీనంగా కనిపిస్తలేదా? తాండూరు సంబంధించిన పట్నం సుందామంది రెడ్డికి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మల్కాజ్ గురించి పోటీ చేయించారో, సో అప్పుడే ఈటల రాజేందర్ గెలుపు ఖరారు అయిపోయినట్టే కదా. అదొక్కటే ఎందుకు అనుకుంటున్నారు మరి? వేరే దగ్గర ఎందుకు చూడట్లేదు మీరు? వేరే పార్లమెంటరీ దాంట్లో ఎందుకు చూడట్లేదు కాన్స్టిట్యున్సీస్లో? సరే, సికింద్రాబాద్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపైన రాలిసిన దానం నాగేందర్ కదా. ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి దానం నాగేందర్ పైన చాలా ఆరోపణలు చేసినాడు, అవునా? ఆ కామెంట్ ఇప్పుడు నేను చేయదలుచుకోలే. అటువంటి ఉద్యమకారులపైన రాళ్ళు ఇసిన దానం నాగేందర్కి టికెట్ ఇచ్చినారంటే అక్కడ ఎవరిని గెలిపించడానికి దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీరు అనుకుంటా ఉన్నారు? నేనేమనుకోను. మా నాయకుడు మా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాం. అక్కడ దానం నాగేందర్కి ఇచ్చిండ్రు, మేము పనిచేసినాం. అంతటికంటే కూడా నాంపల్లిలో అండ్ జూబ్లీహిల్స్లోనే మెజార్టీ వచ్చింది. మరి ఇన్నిసార్లు కేంద్ర మంత్రిగా చేసి ఇన్నిసార్లు బీజేపీ ప్రెసిడెంట్గా చేసిన కిషన్ రెడ్డి గారు, గట్టి నాయకుడు అనుకున్న కిషన్ రెడ్డి గారికి మరి ఎన్ని వేల ఓట్లతోటి గెలిచిండ్రు మా దానం నాగేందర్ మీద? దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడానికి మీరు సమర్థిస్తూ ఉన్నారు అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మా పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా సమర్థిస్తామండి. అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరికినారు. ఇప్పుడు మీరు ఒకటే రాము ఎట్లా సమర్థిస్తున్నారు కదా, డెఫినెట్గా సమర్థిస్తాం. పార్టీ నుంచి పార్టీ లైన్లు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినా మేము సమర్థిస్తాం. ప్రజలే సమర్థించినట్టు ఇక్కడ ఎంత 49,000 తోటి కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు అంతే. 7 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో ఇంకా జూబ్లీహిల్స్ నాంపల్లి వదిలిపెడితే మిగతా కాన్స్టిట్యున్సీల్లో ఇంకా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4,000 వేలు వస్తే డెఫినెట్గా దానమనని గెలుస్తుండే. అయినా మేము గెలిచిన కిందికి లెక్క అన్నట్టు ఓన్లీ 49,000 తోటి కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు. ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఏమైనా 2 లక్షల 3 లక్షల 4 లక్షల మెజార్టీ వచ్చిందా? మీరు మెజార్టీ వచ్చిన ఈటల రాజేందర్ గారిది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కానీ మరి కిషన్ రెడ్డి గారిది ఎందుకు చెప్తలేరు? అక్కడ స్టేట్ చీఫ్, సెంట్రల్ పార్టీ ఉంది, మరి కిషన్ రెడ్డి గారు అది గెలిపోయినా? ఇప్పుడు మీ మల్కాజ్గిరి మీ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ అది, అక్కడ కూడా ఓడిపోయినది అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే. సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా అక్కడ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. సో ఇక్కడ రేవంత్ ఓటమి కనిపిస్తూ ఉంది. సరే, అభ్యర్థులు వేరైనప్పటికీ కూడా అక్కడేమో ఆయన సొంత ప్రాంతం, ఇక్కడేమో సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ మా రేవంత్ అన్న ఓటమి ఎట్లా ఉంటుందండి? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, చిన్న చితక అందరు కలిసి రేవంత్ అన్నని ఇబ్బంది పెట్టాలి, సీట్లు తగ్గించి చూపెట్టాలి అని విశ్వ ప్రయత్నాలు ఎక్కడికక్కడ కృషి చేసి ఎక్కడికక్కడ చేసి విఫల ప్రయత్నమైంది అది వాళ్ళది. మేము ఒకటి బీజేపీ కంటే ఎక్కువ రావాలనుకున్నాం కానీ బీజేపీ కంటే తక్కువ రావాలనుకోలేదు. మా ముఖ్యమంత్రి పనితీరు అట్లుండే. ప్రజలే కదా ఇప్పుడు ఓట్లేసిన ప్రజలే కనపడతా ఉంది కదా. ఇప్పుడు ఒక్క రేవంత్ అన్న ఒక సైడు, మిగతా వాళ్ళందరూ ఒక సైడు ఉన్నా కానీ ఎంత ఇబ్బంది పెట్టాలి, బీజేపీ కంటే తక్కువ తెచ్చి చూపెట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తే కూడా నేను ఎక్కడ దగ్గను, నేను నా పార్టీ సరిసమానమని చూపించండు కదా మా నాయకుడు రేవంత్ రెడ్డి. అదే మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి మల్కాజ్గిరిలో
నా కోసం పట్నం సుంతా మహేందర్ రెడ్డికి ఓటేయమని అడిగినాడు. మహబూబ్నగర్లో నా సొంత ప్రాంతం, నా కోసం చల్లా వంశీచంద్ర రెడ్డికి ఓటేయండి, పార్టీ టికెట్ ప్రకటించే ముందుకే ఆయన ప్రకటించినాడు. కానీ మేము నీకు ఓటేయమని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు కదా, ఇక్కడ రేవంత్ ఫెయిల్ అయినట్టే కనిపిస్తలేదా? అరే ఇది రేవంత్ ఫెయిల్ ఎట్లా అవుతుందండి? రేవంత్ అన్న ఫెయిల్యూర్ ఎట్లా అవుతుంది? అక్కడ ప్రత్యక్షంగా రేవంత్ అన్న పోటీ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అక్కడ పార్టీ పరంగా ఇంకొక అభ్యర్థిని నిలబెట్టింది ఒక రకంగా ఉంటుంది అండి. సో అందుకని అది కొంచెం అభ్యర్థులను లేటుగా ప్రకటించడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. కానీ లేకుంటే అభ్యర్థులను కొంచెం మాది ముందే ప్రకటించుకుంటే డెఫినెట్గా మేమే గెలిచేవాళ్ళం కదా. సో అనుకున్న లాగానే ఎంపీ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. సో ఈ తక్కువ కాలంలో ఏమైనా రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయా? ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది? అంటే పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ వద్దనుకుంటున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపించింది. వద్దనుకున్న పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరూ మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? గతంలో కేసీఆర్ ఏ ప్రయత్నం అయితే చేసిండో ప్రతిపక్ష పార్టీ లేకుంటేయాలి, అలాంటి ప్రయత్నం మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతా ఉందా? అట్లాంటి ప్రయత్నం చేయాల్సిన దరిద్రం మాకేం లేదు, మా పార్టీకి లేదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. వాళ్ళే నాయకులే. ఇప్పుడు చెప్పాను కదా, బల్కసుమన్ లాంటి వాడే వచ్చి క్షమించండి, కాపాడండి, నేను పార్టీలకు వస్తా అని. అంతకుముందు మీరు మల్లారెడ్డి ఎంత తిరిగిండో తెలుసు, వేరే నాయకులు ఎట్లా తిరిగిండో తెలుసు. వాళ్ళే వస్తున్నారు కదా మా ముఖ్యమంత్రి ఇంటికి, మా నాయకులు ఇంట్ల చుట్టూ, మా గాంధీ భవన్ గేట్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. కానీ మా పార్టీ నాయకులు ఏం ప్రతినిధులుగా వాళ్ళకు పోయి రండి రండి అని పిలవట్లేదు కదా. ఇంతవరకు వచ్చిన వాళ్ళు అట్లా వచ్చిండ్రు, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అట్లనే వస్తారు. కానీ మీరు మీ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల 100 రోజులు అయితే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినారు, ఇక్కడ అమలు చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మళ్ళీ ఏమన్నా దగ్గర అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే కేసీఆర్ కూడా గతంలో చాలా హామీలు ఇచ్చిండు. సపోజ్ దళిత ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు. అదే తరహాలో మీ 6 గ్యారెంటీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడైతే పబ్లిక్ అందనప్పుడు గతంలో కేసీఆర్ ఇదే మోసం చేసిండు, రేవంత్ రెడ్డి ఇదే మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచో చేయడం మా కేసీఆరే ఉంటే బాగుంటుందన్న ఆలోచన ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ గ్యాప్లో మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఏమైనా దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 6 నెలలు కాకముందే మీరు మమ్మల్ని ఇంత అంటున్నారు, అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు అని. అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు మాకంటే ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఒక టర్మ్ 5 సంవత్సరాలు అయిపోయింది, అయినా ప్రజలు వాళ్ళకి పట్టం కట్టిండ్రు. 2 టర్ములు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ మాకు 6 నెలలు కాకముందే అమలు కాకుంటే ఎట్లా 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 అని మీరెందుకు అంటున్నారు? అమలు కావు అనే అవసరమేంది? డెఫినెట్గా అవుతాయి కదా. అసెంబ్లీ ఎలక్షన్లో ముందు 5 ఏళ్ల కాలంలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతామంటే పబ్లిక్ కూడా మిమ్మల్ని అడగపోతుండే, మాలాంటి వాళ్ళని కూడా మిమ్మల్ని అడగపోతుండే. కానీ ఆనాడు 100 రోజులలో ప్రతి ఒక్క గ్యారంటీ అమలు చేసామని మీ పార్టీలో చెప్పారు కదా. మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు అయితే ఉన్నారు కదా మీ పార్టీ కూడా. మరి మాట తప్పరు, తప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట నిలబెట్టుకుంటుంది. నిలబెట్టుకునే దిశగానే ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ సమకూర్చే విధంగా బడ్జెట్ను ఎట్లా సమకూర్చుకోవాలనే రకంగా కూడా సీనియర్లతోటి అందరితోటి ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మాట నిలబెట్టుకుంటాము. సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమన్నా ఊపిరి పోసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఫ్యూచర్ కనిపిస్తూ ఉందా? మీకు ఎంతసేపు అంత ప్రేమ ఎందుకు బీఆర్ఎస్ మీద? బీఆర్ఎస్ మళ్ళీ లేస్తుందా అని. అక్కడ వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళకి ఆ రకంగా పాత్ర పెట్టేసిండ్రు. ఇక్కడ ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. ఆ పట్టం కట్టిన ప్రజలకు మేము న్యాయం చేయాలి, సంక్షేమ దిశగా పాలన చేయాలి. మా పార్టీని మేము చూసుకుంటాం, కానీ అవతల పార్టీ లేస్తుందా ఏమవుతుందా అనేది మాకు అవసరం లేదు కదా. సో మీరు పదే పిలుచుకునే శకుని రావు అంటారు సంతోష్ రావు, ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపిస్తలేడు. ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు. అధికారం పోయిన తర్వాత అరే నా టార్గెట్ అనుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అయిపోవాలనుకున్నా అయిపోయింది, నాకెందుకులే అన్న ఆలోచనకు సంతోష్ రావు వచ్చిండా? వాడు అధికారంలో ఉన్నంతసేపు ఎంత అధికార దుర్వినియోగం, ఎంత అరాచకం, ఎంత అవినీతి, ఎన్ని చెయ్యాలనో ప్రతి యాంగిల్లో చేసిండు. లాస్ట్కు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యునిగా అనుకోండి, పార్టీల ఎంపీగా అనుకోండి,
పార్టీకి చేదోడు వాదోడు ఉండాల్సిన వాడు ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతానా అనే విధంగా పక్క వాళ్ళను డైవర్ట్ చేసుకుంటూ ఆ రకంగా కోటరీ పెట్టుకున్నాడు, ఆ రకంగా పనిచేసిండు. ఇప్పుడు వాడి వల్లనే 80% బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందంటే ఇప్పుడు వాడు చేసిన అవినీతి అక్రమాలు బయటికి రాకుండా గెటాన్ అవ్వడాని కోసం, సేఫ్ సైడ్ ఉండడాని కోసం ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ ఈ మధ్య ఎక్కడ కనిపిస్తలేడు కదా, ఉన్నాడా తెలంగాణలోనే? కనిపించడము అంటే మరి మీ మీడియాకు వాడి ఇల్లు తెలుసుంటే పోతే టైం ఇస్తే కనిపిస్తాడేమో. ఇప్పుడు వాడు అక్రమమైన సంపాదన, వాని అక్రమాలు, వాడు చేసిన అరాచకాలు అవన్నీ మీడియా దృష్టికి రావద్దు, మా పార్టీకి దృష్టికి రావద్దు, మీడియా ద్వారా మా పార్టీ ద్వారా ప్రజల దృష్టికి అసలే రాకుండా చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు వాడు ఇప్పుడు. కాపాడుతురా సంతోష్ రావుని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కాపాడతారు, బీజేపీ వాళ్ళు లేరా? కానీ ఇన్ని ఆరోపణలు చేసిర్రు ఆ కుటుంబం పైన, మీరు ముఖ్యంగా ఈ సంతోష్ రావు పైన అవినీతికి పాల్పడ్డాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడని. మీ పార్టీ అధికారంలో ఉంది, మీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకున్న ఇది అవినీతి చిట్టా అనిస్తే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ ప్రయత్నం ఏమన్నా చేస్తూ ఉన్నారా? డెఫినెట్గా ఇస్తాం. మొన్నటి వరకు మాకు ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షనే కదా, ఇప్పుడు డెఫినెట్గా ఇస్తాము. డెఫినెట్గా ఆధారాలతో సహా, ఊరికే నోటి మాటలు కూడా కాదు. రమ్యారావు ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతోటే మాట్లాడుతుంది, అడ్డగోలు ఎప్పుడు మాట్లాడదు. డెఫినెట్గా ఆధారాలతోటి ఇస్తా, ప్రజల్లో కూడా పెడతా. కానీ మీ పోరాటం ఫలిస్తుంది అల్టిమేట్గా. రాజకీయ నాయకులు ఎందుకు ఫలించలేదు? ఒకే గూటికి నా పోరాటం ఎందుకు ఫలించలేదు? నా పోరాటం ఫలిస్తేనే కదా. మరి ఎవరో కానీ మార్పులో భాగస్వాములు లేరు, కాదంటలేను. అవినీతి పరుల పైన చర్యలు ఉండాలంటే సో అల్టిమేట్గా అవినీతి పరులంతా ఒకే దగ్గర అయినప్పుడు మీ పోరాటానికి ఎట్లా ఫలితం దక్కే అవకాశం ఉంది? నాకు అర్థం కాలేదు. అవినీతి పరులంతా ఒకటే దగ్గర అంటే ఏంది? మంచో చెడో కాంగ్రెస్ పార్టీలో అవినీతి పరులే లేరంటారా? నాకైతే ఎవరు కనిపిస్తలేరు. మొన్నటి వరకు మాకే అధికారం లేదు, 10 ఏళ్ళ నుంచి మా వాళ్ళే అన్యాయం అయిపోయి ఉన్నారు. ఎప్పుడు అవినీతి చేసిండ్రు, ఎవరు అవినీతి పరులు ఉన్నారు ఇక్కడ? సరే, ఈ 6 నెలల కాలంలో ఎంతమంది పైన అవినీతి పరుల పైన చర్యలు తీసుకున్నారు? పొలిటికల్ లీడర్ల పైన అధికారాన్ని బలి చేసి వాళ్ళని ఏదో బూచిగా చూపించి లోపడేసే ప్రయత్నం చేసి తప్పించి ఎంతమంది పొలిటికల్ లీడర్ల పైన మీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు? ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే ఇంకా ఈ సమయం సరిపోదా కాంగ్రెస్ పార్టీకి? కోడ్ ఎన్ని రోజులు ఉంది? పోలింగ్ ఎప్పుడయింది? కోడ్ ఎప్పుడు పోయింది? ఎప్పుడు చర్యలు తీసుకోవాలి? మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటారు, మళ్ళీ జిహెచ్ఎంసీ అంటారు. ఇంకా ఎక్కడ ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా జరుగుతుంది. ప్రజలకు న్యాయం ఎందుకు జరగదు? బీజేపీ లాగా మాటలు చెప్పదు, కాంగ్రెస్ పార్టీ చేతలలో చూపిస్తుంది. ఎంత ఒక 5 సంవత్సరాల కాలం కావాలా? ఎందుకు 5 సంవత్సరాల కాలం? ఇంత 5 నెలల 5 సంవత్సరాలు అనేది డెడ్ లైన్ కాదు. అదే పనిలో 18 గంటలు మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా దాని మీద స్పందిస్తూనే ఉన్నారు, ఆ దిశగా పనిచేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఈ కోడ్ రావడం, దానివల్ల చర్యలు తీసుకోలేదు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలిచిండు. తీర్మార్ మల్లన్న గెలవనికి కారణం కల్వకుట్ల తారక రామారావు అనే చర్చ జరుగుతూ ఉంది. ఏ కామెంట్స్ అయితే ఆయన చేసిండో, ఏ మాటలు, ఏ ప్రవర్తన అయితే కేటీఆర్ ప్రవర్తించిండో ఆ ప్రవర్తనే కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు దారితీసిందని చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కేటీఆర్ ఆలోచన కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాన్ని కూడా ఖతం చేయాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ 1-2 కామెంట్లు చేయడం వల్ల ఆ కామెంట్లే పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బిట్స్ పిలానీ వర్సెస్ పల్లీ బఠానీ అనే కామెంట్సే మల్లన్న గెలుపుకు దారితీసిన చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ కావాలని అలాంటి కామెంట్ చేస్తున్నాను అనుకోవచ్చా? ఏ నాయకుడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ అధికారంతో వచ్చిన అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తగిన సమాధానం చెప్తారు. అది మనం పక్క రాష్ట్రాల్లో చూసినాం, ఈ రాష్ట్రంలో చూసినాం, ముందు కూడా చూడాల్సి వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకుడు కానీ కొంచెం హద్దు అదుపు లేకుండా విపరీతమైన అహంకారంతో అవతల వ్యక్తిని చాలా చిన్నగా చూసే విధమైన మాటలు మాట్లాడితే వాళ్ళకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.
బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరి చేతులకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? హరీష్ రావు చేతులకు ఏమన్నా అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? జరుగుతుందా అలాంటిది ఏమన్నా? ఆ శకునుగాడు కూడా ప్రయత్నిస్తున్నాడంట నాకే కావాలని. సంతోషరావు చేతిలోకి పోతే ఎట్లా ఉంటుంది పార్టీ? ఏమైనా మిగులుతుందా? ఆయనతో ఖతం అవుతుందా? నో కామెంట్. నో కామెంట్ కాదు, అసలు ఏముంటుంది, ఏమీ ఉండదు. ఓకే, మీ కరీంనగర్ సంబంధించిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సో మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఏం చెప్పదలుచుకోరు బండి సంజయ్ కుమార్తో కలిసి ఏమన్నా కరీంనగర్ జిల్లాని ఏమన్నా డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా సహకరించే అవకాశం ఉంటుందా మీ అధికార పార్టీ? సో డెఫినెట్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించి, కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నేను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మాది, నేను డెఫినెట్గా మా పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి అయితే చాలా సంతోషపడేవాళ్ళం. అయినా కూడా మా కరీంనగర్కు సంబంధించిన వ్యక్తి, అందులో నా ఫ్రెండ్ తమ్ముడు బండి సంజయ్, కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. తెలంగాణ బిడ్డగా, ముఖ్యంగా కరీంనగర్ వాసిగా కేంద్ర మంత్రికి ఆ అర్థం వచ్చే విధంగా కరీంనగర్ను డెవలప్ చేస్తే సంతోషిస్తా. డెవలప్ చేయని పక్షంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తా అనుకుంటే మాత్రం డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీగా, కరీంనగర్ వాసిగా బండి సంజయ్ మీద పోరాటం చేయాల్సి ఉంటుంది. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మేము కొంత, సో గతంలో ఎట్లయితే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు అరే వెలమ రాజ్యం చర్చ జరిగింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏమో అరే రెడ్డి పాలన అని జరుగుతూ ఉంది. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే, నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం రెడ్ల జిల్లాగా పేరు పెట్టుకోవాలని చర్చ జరుగుతూ ఉంది. మొన్న జరిగిన భువనగిరి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే నల్గొండ పార్లమెంట్లో కూడా సో వన్ సైడ్ బీసీలు కూడా రెడ్డిలా కోటేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నేను కూడా ఓపెన్గా చెప్పిన, మీరు చూడొచ్చు భువనగిరి పార్లమెంట్ గురించి కూడా, అక్కడ నేను ప్రాంతానికి సంబంధించిన వాడిని కావచ్చు, అరే మంచో చెడో బీసీలు మెజార్టీ ఉన్నారు కాబట్టి బీసీలకు ఓట్లు వేయడం అన్న పిలుపు కూడా ఇచ్చినాం. కానీ బీసీలు కూడా వన్ సైడ్ మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి, భారీ మెజార్టీ దిశగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. ఎట్లా ఈ తీర్పును ఎట్లా చూస్తూ ఉన్నారు? నిజంగా భువనగిరి ప్రజలు ఇక్కడ బీసీ రెడ్డి అనేది కాదు, బయట ఏం చర్చ జరుగుతుందో మీరు అన్నట్టు నల్గొండ రెడ్ల జిల్లాగా పెట్టుకోవాలి, అది ఇక క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పుడు జరిగే డిస్కషన్ అయి ఉంటుంది. కానీ ఏదైనా ఒక విచిత్రమైన తీర్పు అంటే చామల కిరణ్ గెలుస్తాడు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా డెఫినెట్గా నాకు తెలుసు. రేవంత్ అన్న కూడా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అక్కడ చామల కిరణే కరెక్ట్ కాబట్టి చామల కిరణ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు అన్నట్టు భువనగిరిలో బీసీలు కూడా అక్కడ రెడ్డా ఎవరు అని చూడకుండా కాంగ్రెస్ వ్యక్తికి చాలా మంచిగా సపోర్ట్ చేసిండ్రు. అంత మంచిగా సపోర్ట్ చేస్తేనే అల్టిమేట్గా ప్రజలు చేసిండ్రు, బీసీలు కూడా చేసిండ్రు. చేయడం వల్లనే ఈ 2 lakhs చేంజ్ మెజారిటీ చామల కిరణ్కు రావడం జరిగింది. ఇక్కడ మీరు అన్నట్టు బీసీ రెడ్డి కాకుండా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన బుర్ర నర్సయ్య గౌడ్ గారు కానివ్వండి, మా కాంగ్రెస్ నుంచి చేసిన చామల కిరణ్ గారు కానివ్వండి, ఇద్దరు ఒకటే జిల్లాకు సంబంధించిన వాళ్ళు. కానీ చామల కిరణ్ ఫ్రంట్ ఫేస్ లేకపోవచ్చు ఏ రోజు, కానీ ముఖ్యమంత్రి గారి వెనక కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా కానివ్వండి, ఎదుగుతున్న నాయకులను వాళ్ళని ప్రోత్సహించే దిశగా కానివ్వండి, చామల కిరణ్ దాంట్లో ఎప్పుడు ముందున్నాడు. మీరు చూసినరో లేదో, గతంలో విద్యార్థి నాయకునిగా పోరాటం చేసిన నా కొడుకును ముఖ్యంగా రితీష్ని, అట్లాగే రేవంత్ రెడ్డికి వెన్నుముక ఉంటున్నాడు అని చామల కిరణ్ను టార్గెట్ చేసిండ్రు. ఎవరు? ఈ శకుని గాడు, సంతోష్ గాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరిని కూడా, రితీష్ చామల కిరణ్ ఇద్దరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళ ఫొటోసు, వీళ్ళు ఎక్కడైతే కాల్ తీసుకుంటారో, వీళ్ళు ఎక్కడైతే ప్రోగ్రామ్ తీసుకుంటారో అక్కడ డీసీపీ ఏసీపీలకు వీళ్ళ ఫొటోస్ పంపించుకుంటూ రౌండప్ చేయించుకుంటూ
వీళ్ళను పక్కటెంటల దౌడపల్ల అసలు ఇంకా లేవకుండా చేసే విధంగా టార్గెట్ చేసి ఆ రకంగా విపరీతంగా లాఠీ చార్జులు చేయించిండ్రు, బూట్ కాళ్ళతో దండించిండ్రు, ఎన్నో చేసిండ్రు. ఒక్క టైంలో అయితే వాళ్ళకు పెట్టుకున్న కోడ్, ఈ శకునిగాడు పోలీసు వాళ్ళకి ఇచ్చే కోడ్లో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో దాంట్లో నా కొడుకు రితీష్ని కానివ్వండి, తమ్ముడు చామల కిరణ్ కానివ్వండి, కోడ్లో వీళ్ళ పేర్లు కోడ్లో మాట్లాడుకుంటూ చామల కిరణ్ను చేపల కిరణ్ అనుకుంటూ, ఓకే, చామలను చేపల కిరణ్, ఓకే, వాళ్ళు వెటకారంగా నవ్వుకుంటూ వీడు చిన్న చేప, ఈ చిన్న చేపలందరినీ జమ చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు, చేపల కిరణ్ అనుకుంటూ వెటకారంగా నవ్వుకుంటూ చామల కిరణ్ ఫోటో పోలీసు వాళ్ళకు పంపించుకుంటూ కొట్టిపించుకుంటూ నాకు తెలిసి ప్రగతి భవన్ ముందే రాజ్భవన్ ముట్టడి ప్రగతి భవన్ ముందు నుంచో వెళ్తుంటే బస్సు మీద ఉన్నోని దించి మరీ ఒక కిరణ్నే కిందికి దించి లాఠీలతోటి అదేదో పెద్ద బందిపొట్టు దొంగను కొట్టినట్టు ఒక వ్యక్తి చుట్టూ దాదాపు 20-30 మంది అసలు కన్ను పోతుందా కాలు పోతుందా ఏది పోతుంది చూడకుండా చితకబాదిండ్రు చామల కిరణ్ విపరీతంగా కొట్టిండ్రు. ఆ కొట్టిన సందర్భంలో నేను విజువల్స్ చూసి టీవీలో చూసి నేను కిరణ్ ఇంటికి వెళ్ళిన. విపరీతంగా వాళ్ళు కొట్టిన పెయిన్స్ తోటి బాధపడ్డాడు, చాలా దారుణంగా కొట్టిండు. అంటే ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీని ఎవరు బలపరుస్తున్నారు అన్న వాళ్ళని టార్గెట్ చేసి ఒక గ్రడ్జ్ తోటి ఆ రకంగా ఆ శకునిగాడు. అంటే ఇప్పుడు మీ మీడియా వాళ్ళని కూడా చేయలేదని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని మాత్రం ఇట్లా చేసుకుంటూ అంత వెటకారంగా అసలు ఏమన్నా కొంచెమన్నా సంస్కారం ఉందా? ఏం మాటలు అవి? చేపల కిరణ్ ఏంది? ఏడు ఉన్నవరా చవట, అడ్డదారిలో వచ్చిన నువ్వు, మందు బిల్లలు ఇచ్చి రాజ్యసభ అయిన అడ్డదారులు వచ్చిన చెవట నువ్వు చామల కిరణ్ అనే అర్హత నీకుందా? ఈరోజు అదే భువనగిరిలో ఈరోజు ఆయన సత్తా చూపించుకున్నాడా లేదా? ఎవరు గెలిపది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపా, లేకపోతే కోమటిరెడ్డి అన్నదమ్ముల గెలుపా, కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడొచ్చా? ఎట్లా చూస్తారు ఆ తీర్పును మీరు? అక్కడ అభ్యర్థి చామల కిరణ్, డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీ గెలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చామల కిరణ్ గెలుపు. ముఖ్యంగా భువనగిరి ప్రజల గెలుపు అనుకోవాలి. భువనగిరి ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. చామల కిరణ్ అన్నట్టు ఆయన పెద్ద లీడర్ లాగా మీ మీడియాకి ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు, పెద్ద లీడర్ లాగా ఎక్స్పోజు ఆ శకునిగా లాగా బిల్డప్లు చామల కిరణ్ ఇచ్చుకోకపోయి ఉండొచ్చు. కానీ రేవంత్ అన్నను కాంగ్రెస్ పార్టీకి తెచ్చే విధంగా వెన్నంటి ఉండి నడిపించి అందరినీ సమన్వయం చేసుకుంటూ దెబ్బలు తిన్నా, ఏ కాలు ఇరిగినా కన్ను ఇరిగినా నేనేం వెనుకకు దగ్గను అనే విధంగా పనిచేసిండు. పనిచేసిన దాంట్లో భాగంగానే కిరణ్కి టికెట్ వచ్చింది, అంత మంచి మెజార్టీతోటి గెలిచింది. అంతే. రమ్యారావు గారు పోరాటాలకే పరిమితం అవుతారా? నెక్స్ట్ ఇంటర్వ్యూలోనన్నా రమ్యారావుకు పలానా ట్యాగ్ ఎమ్మెల్సీయా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్నా, ఇంకేదైనా పదవా, మహిళా కోటాలో మహిళా కమిషన్ కింద ఏమన్నా ఆ ట్యాగ్ కనిపించే అవకాశం ఉంటుందా? సో రమ్యారావు అంటే ప్రశ్నించే గొంతుక, ప్రజల పరంగా పోరాటం చేసే గొంతుక, ఇవే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నా ఏదైనా పదవితో కనిపించే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ పదవితో కనిపించకపోతే రమ్యారావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? ఇక్కడ రమ్యారావు అని కాదు, చరిత్ర చూస్తే ఒక కేసీఆర్ అయినా, ఒక రేవంత్ రెడ్డి అయినా, రేపు రమ్యారావు అయినా, ఇంకొకరు ఎవరైనా కానీ నిజంగా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ప్రజల తరఫున బలంగా పనిచేసేవాళ్ళు ఎవరికైనా పార్టీలు అన్యాయం చేద్దామనుకున్న ప్రజలు ఉంటారు వాళ్ళకు వెన్నంటి. ఎవరైనా అనుకున్నారా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని? ఎవరైనా అనుకున్నారా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వస్తారు ముఖ్యమంత్రి అవుతారు అని?
నాకు అంత పెద్ద ఆశలు లేవు కానీ డెఫినెట్గా నేను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండే రోజు తప్పకుండా వస్తుంది. సో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అక్క.